ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మ్యాథ్స్ వన్ లాస్ట్ టైం వీడియో చూద్దాం. నేను ఓన్లీ ఈ వీడియోలో 8 మార్క్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి నేను ఎన్ని 8 మార్క్స్ రాశానో. మీరు ఈ ఒక్క వీడియో చూసుకుంటే మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో, రేపు జరగబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్లో 40 మార్క్స్ పక్కాగా వస్తాయి. మీరు అటు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, తర్వాత 90 దాటడానికి కూడా ఈ ఎస్ఏ క్వశ్చన్స్ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాయని విసుగు చెందకుండా, ఓకే, పేషెన్స్తో ఇవన్నీ కూడా రేపు మధ్యాహ్నం లోపల మీరు అన్ని కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు 40 మార్క్స్, వాడు పేపర్ ఎంత టఫ్గా ఇచ్చుకున్నా సరే 40 మార్క్స్ పక్కాగా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ కూడా నేను లాస్ట్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఓకే, మనకు వాట్సాప్ ఛానల్ ఉంది, అన్ని కూడా ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్ ఇస్తాను, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. నేరుగా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎస్ఐ క్వశ్చన్లు వచ్చేసి అన్నీ కూడా ఏ ఆప్షన్లోనే, నేను ఫస్ట్ ఇంపార్టెంట్ లెసన్లో క్వశ్చన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. అన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా, అన్ని ఏ బి ఆప్షన్స్ ఉంటాయి, అన్ని ఏ క్వశ్చన్స్ మాత్రమే నేను చెప్తాను. అవి జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ అయిపోండి. ఫస్ట్ రియల్ నెంబర్స్. ఫస్ట్ క్వశ్చన్ మనకి రియల్ నెంబర్స్ కనిపిస్తుంది. అందులో మనకి ఒక 2 మోడల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మోడల్ ఏంటంటే కనుక √5 ఒకటి, √3, √7, √2 ఈజ్ ఇర్రేషనల్. ప్రూవ్ చేయమంటాడు అనమాట, అది ఇర్రేషనల్ కాదనేది. సో ఇవన్నీ కూడా ఒకటే మోడల్. మీరు ఒక్కటే ప్రాక్టీస్ చేసినట్లయితే అన్నీ కూడా వచ్చేస్తాయి. కాకపోతే ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఖచ్చితంగా వీటిలోంచి రావడానికి రేపు అవకాశం ఉంది. అది తప్పితే నెక్స్ట్ 3+, మొన్న ప్రీ ఫైనల్కి అందరూ కూడా √3, √5 వచ్చేస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా ఈ క్వశ్చన్ ఇచ్చాడు అక్కడ. అలాగే ఏమైనా ట్విస్ట్ చేయాలనుకుంటే కనుక ఇక కింద మోడల్ ఇస్తాడు, 3+ √5 లేదా 5- √2√3, నెక్స్ట్ 2√2. ఇలా ఈ క్వశ్చన్స్ కనిపించే అవకాశం ఉంది. ఓకేనా? లేదు ఇంకా మీకు అందకూడదు, పేపర్ బాగా టఫ్గా ఇచ్చేయాలనుకుంటే కనుక ఈ రియల్ నెంబర్స్లో ఒక థీరం ఉంటుంది. ఆ థీరం బాగా హై అచీవర్స్, మీకు ఇవన్నీ వచ్చేస్తే కనుక అది ఒకసారి చూసుకోండి, అంతే, ఒక లుక్ వేయండి దాని వైపు. పడితే పడవచ్చు, పడడానికి ఛాన్సెస్ అయితే లేవు. ఒకవేళ పడితే మీరు రాదురు కానీ. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ, రెండో లెసన్. ఇది కూడా ఈజీ చాప్టర్. రెండో క్వశ్చన్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, వెర్టిసెస్ ఆఫ్ ఏ పారలోగ్రామ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. ఇక్కడ వాల్యూస్ ఇవ్వడం జరిగింది, అదొకటి. తర్వాత షో దట్ ద పాయింట్స్, అండ్ పాయింట్స్ ఇచ్చాము ఇక్కడ, ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ స్క్వేర్, అదొకటి. తర్వాత ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్. ఈ 3 క్వశ్చన్లు కూడా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక మెథడ్కి సంబంధించినవే. ఓకేనా? జాగ్రత్తగా ఈ 3 చేసుకోండి. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్, ట్రైసెక్షన్ సంబంధించి వాల్యూస్ ఇచ్చాను, అదో క్వశ్చన్. అది ఫార్ములాస్, ఒక్కొక్క దానికి ఒక ఫార్ములా ఉంటుంది, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ అని చెప్పేసి ఇక్కడ వాల్యూస్ -2 అండ్ 2 -4, ఫైండ్ ద క్వాడ్రెంట్స్ ఆఫ్ పి సచ్ దట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 3/7 ఏబి. ఇదో క్వశ్చన్. తర్వాత ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ -2 బి -2 8 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. ఇదో క్వశ్చన్ ఒకటి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూస్తే ఈ పాఠంలో నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రాటిల్ ఫార్మ్డ్. ఓకేనా? ఇక్కడ కూడా వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇలా ఈ 7 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఎందుకు ఇన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందంటే, మీరు చూసారు ఆల్రెడీ, అందరూ మ్యాథమెటిక్స్ బాగా ప్రిపేర్ అయ్యారు. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే మీరు అటెంప్ట్ చేశారో చాలా మంది భయపడ్డారు. మ్యాథ్స్ అంటే అందరూ అప్పటి వరకు భయం లేదు ఎవరికి కూడా, చాలా మందికి, సగం మందికి పైగా భయం ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్తో స్టార్ట్ అయింది. ఓకేనా? దానికి గల కారణం ఏంటంటే ఎక్కడి నుంచో క్వశ్చన్లు ఇవ్వలేదు, కానీ టెక్స్ట్ బుక్లో నుంచే అవే మోడల్స్ ఇచ్చాడు, కాకపోతే వాల్యూస్ మార్చాడు. రేపు ఎగ్జామినేషన్లో కూడా కొంచెం కష్టంగా పేపర్ ఉండాలి అని వాడు అనుకుంటే కనుక, డిజైన్ చేసేవాడు వాల్యూస్ ఖచ్చితంగా మారుస్తాడు. 1-2 క్వశ్చన్లు ఖచ్చితంగా వాల్యూస్ మార్చి వస్తాయి. కాబట్టి మీరు ఊరికనే బట్టి పడేద్దాం అంటే వర్కౌట్ అవ్వదు, ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. వచ్చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఓకే, ఒకవేళ వాల్యూస్ మార్చితే కానీ ఖచ్చితంగా కంటెంట్ నేర్చుకోవాలి. ఓకేనా? మెథడ్స్ నేర్చుకోవాలి. సో ఈ 7 క్వశ్చన్స్ కూడా కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకోండి, మీకు పక్కాగా ఒక క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. ఇకపోతే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అనేది ఒకే ఫార్ములా పట్టుకుని మొత్తం అన్ని సమ్స్ చేయొచ్చు. కాబట్టి ఈజీ చాప్టర్, చాలా త్వరగా కూడా అయిపోద్ది. మీరు ఫాస్ట్గా ఇవన్నీ కూడా చూసుకోండి. ఇందులోంచి ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫుల్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తర్వాత 2 డైస్ ఆర్ థ్రోన్ అట్ ద సేమ్ టైం. ఓకే, వాటికి 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, మళ్ళీ సబ్ ప్రాబ్లమ్స్. అవన్నీ కూడా మీరు చేయాలి. ఇక్కడ వాల్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ బోత్ డైస్. ఇదో క్వశ్చన్. ఒకవేళ మీకు క్వశ్చన్స్ క్లియర్గా కనిపించకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు.
లాస్ట్లో నేను క్లియర్గా డిస్ప్లే చేస్తాను అన్నీ కూడా. మీరు అప్పుడు టిక్ పెట్టుకుంది కదా మీ టెక్స్ట్ బుక్లో. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ బోత్ డైస్, అదొక క్వశ్చన్. 2 డైస్, 1 బ్లూ అండ్ 1 గ్రే, ఈ క్వశ్చన్ ఉంటుంది, అదొక క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నింగ్ అండ్ యారో అనే క్వశ్చన్ కూడా మనకు ఉంటుంది. ఓకేనా? ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు ప్రాబిలిటీ ప్రాక్టీస్ చేసినట్లయితే పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. 8 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 8 మార్క్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఈ ప్రాబిలిటీ అంతా కూడా ప్రాక్టీస్ చేయండి. రియల్ నెంబర్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రాబిలిటీ ఇవన్నీ కూడా ఈజీ చాప్టర్స్. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేసి మనకి స్టాటిస్టిక్స్. ఇది కూడా పర్వాలేదు. ఓకే, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బిలో గివ్స్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్, ఫైండ్ ద మోడ్. ఓకే, నెక్స్ట్ ద టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్. ఇది స్టెప్ డివియేషన్ మెథడ్ ద్వారా చేయాలి, ఇదో క్వశ్చన్. తర్వాత ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద డైలీ పాకెట్ అలవెన్స్, ఫైండ్ ద మీడియన్. ఓకే, మీను, మీడియన్, మోడ్, ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటిలోంచి ఒకటి వస్తుంది ఎగ్జామ్స్లో మీకు. నెక్స్ట్ స్టూడెంట్ రూటెడ్ ద నెంబర్ ఆఫ్ కార్స్ పాసింగ్ త్రూ ది స్పాట్ ఆఫ్ ఎ రోడ్ ఫర్ 100 పీరియడ్స్, ఇదో క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ 60 అబ్జర్వేషన్స్ గివెన్ బిలో ఈస్ 28.5, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇదే చాప్టర్లో ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, ఇది మీరు లాస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకోండి. ప్రాక్టీస్ చేస్తే మంచిది, లేకపోతే ప్రాక్టీస్ చేయలేను సార్ అంటే కనుక వదిలేసేయండి, ఏం పర్లేదు. ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 కన్జ్యూమర్స్ ఆఫ్ ఎ లొకాలిటీ అనే క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? ఇది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది, హై అచీవర్స్. మిగిలిన వాళ్ళు ఈ క్వశ్చన్ చూసుకుంటే సరిపోద్ది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనకి గ్రాఫ్ వస్తుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద సొల్యూషన్స్ గ్రాఫికల్లీ, ఇది చాలా జాగ్రత్తగా గ్రాఫ్ చేయాలి. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కానీ ఇది చేయలేరు, కాబట్టి గ్రాఫే కదా ఈజీ గీసేద్దాం అంటే కనుక ఇదేం డయాగ్రామ్ కాదు కదా, మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. 5 pencils, 7 pens టుగెదర్ కాస్ట్ 50, ఇదొకటే. చెక్ గ్రాఫికల్లీ వెదర్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x plus 3y is equal to 6 and 2x minus 3y is equal to 12, ఇదో క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఈక్వేషన్ x minus y plus 1 is equal to 0 and 3x plus 2y minus 12 is equal to 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines, ఇదో క్వశ్చన్. తర్వాత 6th క్వశ్చన్ చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ, ఇది కూడా గ్రాఫ్ సంబంధించి క్వశ్చన్. 2x plus y plus 6 is equal to 0, x plus 2y is equal to 3, ఈ క్వశ్చన్ ఒకటి. తర్వాత 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 took part in mathematical quiz, if the number of girls is 4 then boys, ఇదో క్వశ్చన్ ఒకటి. ఓకేనా? ఇవన్నీ కూడా గ్రాఫ్కి సంబంధించి క్వశ్చన్స్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అవి కాకుండా దీంట్లో మళ్ళీ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని, ఎలిమినేషన్ మెథడ్ అని ఒక క్వశ్చన్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్లు ఉన్నాయి, 2 మెథడ్స్ ఇవి. ఈ 2 మెథడ్లో కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ఇస్తే ఈ రెండాట్లో ఏదో ఒకటి ఇవ్వడానికి అవకాశం ఉంది, కాబట్టి ఇక్కడ ఇచ్చిన 7 క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇది వరకు నేను ఇక్కడ డిస్ప్లే చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా చాలా వరకు మీరు కంప్లీట్ చేసిన క్వశ్చన్సే, మీరు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్సే, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. లిస్ట్ ఎక్కువ ఉందన్న భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ రోజు మొదలు పెట్టుకుని ఈ రోజు అంతా కూడా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్కి 2 రోజులు సెలవు కదా అని చెప్పేసి మీరు రిలాక్స్ అయితే కనుక అది మీకు టైం వేస్ట్ అవుద్ది, తర్వాత సమ్స్ అవ్వవు. కాబట్టి 8 మార్క్స్ చదవాలి, తర్వాత 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఇవన్నీ చేయాలంటే కనుక ఈ రోజు ఉన్న సమయాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఈ రోజు స్టార్ట్ చేసి రేపు ఇంచుమించుగా 11, 12 లోపల ఎస్ఏ క్వశ్చన్ అన్ని కూడా క్లియర్ చేసేస్తే రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ మీరు 4 మార్క్స్ స్టార్ట్ చేసుకుని రేపు నైట్కి, ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ కల్లా కంప్లీట్ చేసేసుకోవాలి 4 మార్క్స్. ఇక లాస్ట్ డే మీరు 2 మార్క్స్, 1 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అవి ప్రాక్టీస్ చేసుకుని ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అంతా కూడా ఒకసారి టోటల్ రివిజన్ చేసుకుంటే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. సార్ 8 మార్క్స్ మీరు అప్లోడ్ చేస్తున్నారు, కానీ 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఎలాగా అంటే కనుక మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. 4 మార్క్స్ అన్ని కూడా ఈ రోజు నైట్ అప్లోడ్ చేయబోతున్నాను, అలాగే 2 మార్క్స్, 1 మార్క్స్ అన్ని కూడా రేపు వస్తాయి. ఓకేనా? సో మ్యాథ్స్ కాబట్టి అన్ని ఒకే వీడియోలో మెర్జ్ చేసామంటే ఇక్కడ బోర్డులో రాయడానికి సరిపోదు, మీకు కూడా వీడియో లెంత్ అయిపోద్ది, చూడడానికి కూడా కష్టం అయిపోద్ది. కాబట్టి నేను ఒక్కొక్క పార్ట్ కింద రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ రియల్ నెంబర్స్ మొదలుపెట్టి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ వరకు కూడా నేను ఏదైతే క్వశ్చన్లు ఇచ్చానో అవన్నీ కూడా
ఎక్కువని భావించకుండా, కష్టమని భావించకుండా ఇష్టంతో ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రోమన్ నుంచి 40 మార్క్స్ వస్తాయి. దృష్టిలో పెట్టుకోండి, 40 మార్క్స్ వస్తాయి. ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ సమ్స్ కానీ, మీ ఎక్సర్సైజ్ సమ్స్ కానీ వాటిలో ఖచ్చితంగా దొరుకుతాయి. ఒకవేళ వీటి ఆన్సర్స్ మీకు దొరకకపోతే మీరు గూగుల్లోనే ఎక్కడైనా సెర్చ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళని అడగండి. అంతగా కూడా మీకు దొరకకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు మళ్ళీ ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే కనుక దయచేసి ఖచ్చితంగా ఆ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ వాట్సాప్ స్టేటస్లోని, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోని షేర్ చేయండి దయచేసి. ఓకేనా? ఏ లాభం ఆశించకుండా మీకు వీడియోస్ అన్ని అందిస్తున్నాం. సో మీరు మాకు చేసే సపోర్ట్, హెల్ప్ ఏంటంటే అదే, అంతకు మించి ఏం అడగట్లేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. 4 మార్క్స్తో మళ్ళీ వస్తా.